Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 12, verse 6. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం నుండి తీసుకొనబడింది. Cry out and shout, thou inhabitant of Zion, for great is the Holy One of Israel in the midst of thee. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. The Apostle Paul ended a glorious section of his inspired writing in Romans 8:31. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి ఆ మాటలు ఎంతో మహిమాయుక్తమైనటువంటి ముగింపు మాటలుగా చూస్తాం. And what he is writing? ఏమని రాస్తున్నాడు అక్కడ? What shall we say to these things? వీటికి మనం ఏమని చెబుతాము? Isaiah comes to a similar conclusion at the end of this great theme of how God will send a new David. యెషయా కూడా ఏ విధంగా దేవుడు నూతనమైనటువంటి దావీదుని పంపుతున్నాడు అనేటువంటి ఆ శీర్షికని గురించి ఇలాంటి మాటలే పలుకుతున్నాడు. And he is coming to the similar conclusion. అదే రకమైనటువంటి ఒక ముగింపు మాటలు చెప్తున్నాడు. What he is telling? ఏమని చెప్తున్నాడు? Who will not rule like the kings before him? చూడండి, ఇంతకు ముందు రాజులు ఎవరు ఆ రీతిగా పరిపాలన చేశారు? And who will bring reconciliation for the people to God? ప్రజలని దేవునితో సమాధాన పరచగలిగినారు ఎవరున్నారు? And call for the nations to come and inquire of the Lord. కాబట్టి జనములను పిలవండి, యెహోవా యొద్ద విచారణ చేయమని చెప్పండి. Isaiah speaks about what will happen in that day. యెషయా ఆ దినము ఏమి జరగబోతుందో దాని గురించి మాట్లాడుతున్నాడు. In particular, ఇంకా విశేషంగా Isaiah is prophesying what people will do once the Davidic ruler arrives to lead Israel. మరి దావీదు నుండి పరిపాలించేవాడు వచ్చిన తర్వాత, అంటే ఇశ్రాయేలుని పరిపాలించేవాడు వచ్చిన తర్వాత ఏమి చేయనే ఉన్నాడో ప్రజలకు అడుగుతున్నాడు ఆయన. And what people will do once he starts ruling. ఆయన పరిపాలన మొదలు పెట్టినప్పుడు ప్రజలు ఏమి చేస్తారు? And he arrives to lead Israel and all the nations to join and establish his kingdom of justice and peace. ఇశ్రాయేలుని పరిపాలన చేయడానికి జనములను కూడా సమకూర్చి తాను నీతిని, న్యాయమును, సమాధానమును ఆయన స్థాపిస్తాడు. In the earlier chapters also, అంతకుముందు అధ్యాయాల్లో కూడా Isaiah is speaking about the coming of Jesus the Messiah and King. యెషయా రాజును, మెస్సియాను, రాబోయేటువంటి ఆ మెస్సియా గురించి మాట్లాడినాడు. We also notice that the Apostle Paul quotes Isaiah 11:10 in Romans 15:12. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 12వ వచనంలో యెషయా గ్రంథము 15:10 వచనాన్ని 11:10 11వ అధ్యాయం 10వ వచనాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నాడు. And makes the point that this prophecy had been fulfilled in the first century because Jesus had come. యేసు ప్రభు వచ్చాడు కాబట్టి మొదటి శతాబ్దంలో ఈ సంగతి నెరవేర్చబడినట్లుగా చెప్తున్నాడు. And he conquered death. మరణంను జయించినాడు. And was ruling in his kingdom. ఆయన రాజ్యంలో పరిపాలన చేస్తున్నాడు. Therefore, Gentiles and Jews alike are called into this kingdom as one new body. కాబట్టి అన్యజనులు, యూదులు కూడా ఏక శరీరముగా ఈ రాజ్యంలోనికి వారు పిలువబడుతున్నారు. In particular, in that day would have its nearest connection to Isaiah 11:16. ఈ సందర్భంలో మనం యెషయా గ్రంథము 15వ అధ్యాయం 11వ అధ్యాయం 16వ వచనానికి ఎంతో దగ్గరగా ఉంది. That is particularly that word in that day. ఆ దినమున విశేషంగా ఆ మాటను మీరు గమనించాలి. Where we see Isaiah declaring that there will be a highway for remnant to come to God. అక్కడ యెషయా ప్రకటన చెప్తున్నాడు, శేషించిన జనము దేవుని యొద్దకు రాజమార్గంలో వస్తారని. So when he led the people out of Egypt, how they came out in a similar way, they will come to the Zion. ఐగుప్తు నుండి ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు బయటికి వచ్చారో ఆ రీతిగానే ప్రజలు సియోనునకు వస్తారు అని చెప్తున్నారు. There is going to be a new exodus as God will lead his people out of slavery from sin. దేవుడు వారి పాపం యొక్క బానిసత్వం నుండి ఆయన వారిని విడిపిస్తుండగా ఒక నూతనమైనటువంటి నిర్గమం అక్కడ జరుగుతుంది. And also God will deliver them from the hostility to God and bring them into his glorious resting place. అంతేకాకుండా దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారిని విడిపించి విశ్రమ స్థానానికి నడిపిస్తాడు. That is what we read in Isaiah 11:10. ఆ మాట యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో మనం చదవచ్చు. Knowing that God is going to do all these things for the world,
ఈ సంగతులన్నీ కూడా దేవుడు ఈ లోకం కొరకు జరిపించనే ఉన్నాడన్న సంగతి ఎరిగిన వారు. And also only a remnant will belong to the Lord. అంతేకాకుండా శేషం మాత్రమే దేవునికి చెందినదిగా ఉంటుంది. And now Isaiah presents for us those who belong to the remnant will do. ఇప్పుడు యెషయా మరి ఏమని చెప్తున్నారు, ఎవరైతే ఆయన శేషించబడి ఉన్నారో వారు మాత్రమే ఆయనకు సంబంధించిన ప్రజలుగా ఉంటారు. And what they are going to do, the remnant is going to do, Isaiah is telling. ఆ శేషం ఏమి చేయనై ఉందో అది యెషయా చెప్తున్న మాట. So before we move into this song, ఈ పాటలోనికి మనం ఇంకా ముందుకు వెళ్ళక పూర్వం there is another note of parallelism. చూడండి, అలాగే సమాంతరమైనటువంటి మరొక సంగతి కూడా గమనించాలి. When Israel was led out by God out of the Egyptian slavery in that glorious Exodus, ఇశ్రాయేలీయులు ఆ మహిమాయుక్తమైన నిర్గమంలో ఐగుప్తు బానిసత్వం నుండి వారు బయటకు వచ్చినప్పుడు Exodus 15 records the song of the people. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ప్రజల యొక్క పాటను గురించి అక్కడ రాశారు. Yeah, it is also called the song of Moses. దాన్ని మోషే యొక్క కీర్తనగా కూడా చెప్తారు. Isaiah has predicted the new exodus of God's people from sin's slavery. మరి యెషయా ఏమో దేవుని ప్రజలైనటువంటి వారు ఒక నూతన నిర్గమం అంటే పాప బానిసత్వం నుండి విడుదల పొందే దాని గురించి చెప్పాడు. And Isaiah 12 records the song of the people. మరి యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో ప్రజలు దేవుని గురించిన పాడిన పాట గురించి చెప్తున్నారు. This can be told as the song of Isaiah. ఇది యెషయా పాటగా కూడా మనం చెప్పొచ్చు. So what shall we say then, since God has sent his new David to rule the world? దేవుడు తన దావీదుని ఈ లోకాన్ని పరిపాలించడానికి ఆయన పంపించగా ఇక మనం ఏమి చెప్పగలం దాని గురించి? Isaiah starts this chapter thanking God for his grace. యెషయా ఈ అధ్యాయాన్ని ఆయన కృప కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ ఆరంభిస్తున్నాడు. In verse 1 in chapter 12 of Isaiah, యెషయా గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో I'll thank the Lord for his grace. ఆయన కృపను బట్టి నేను ఆయన కృతజ్ఞతలు చెల్లించెదను. So the first picture he gives of what his remnant people will do is they will offer thanksgiving. మొదటి దృశ్యం శేషించిన వారు ఏమి చేస్తారంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. In verse 1 that you is singular. మొదటి వచనంలో నీవు అనే మాట ఏకవచనంలో ఉంది. He is speaking to one individual of the saved remnant. ఇక్కడ శేషించే వారిలో రక్షించబడిన వారి గురించి ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. And he declares to that person what he will do. ఆ వ్యక్తి ఆయన ఏమి చేస్తాడో కూడా వ్యక్తపరుస్తున్నాడు. You as an individual believer, that is what you also have to do. కాబట్టి నువ్వు అనగా ఒక విశ్వాసిగా ఏమి చేస్తాడో అదే నువ్వు చేయవలసింది. You will offer thanksgiving to God because his anger has turned away. ఆయన కోపము మళ్లించబడిన కారణాన్ని బట్టి నువ్వు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. We saw this pictured for us in the 6th chapter of Isaiah. ఈ దృశ్యాన్ని యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. Isaiah is taken into the throne room of the Lord in a vision. యెషయా దర్శనములో దేవుని యొక్క సింహాసనం గదిలోనికి తీసుకొని పోబడ్డాడు. And there he was able to see the glory of God. అక్కడ దేవుని యొక్క మహిమని చూసినాడు. The reaction of Isaiah was that he was completely ruined because he was a man of unclean lips. యెషయా యొక్క ప్రతిచర్య మనం అక్కడ చూస్తున్నాము. ఇతడు అపవిత్రమైన పెదవులు గలవాడుగా నేను నశించి తిని అంటాడు. And also he was living among the people who are having unclean lips. అంతేగాని అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను. So we cannot be in fellowship with God because of our sins. మన పాపములను బట్టి దేవునితో సహవాసం మనం చేయలేం. And we are ruined and utterly lost people. మనము నశించిన వారిని ఘోరముగా మనం పతనమైన వారు. We are deserving the anger of God because of our disobedience. మనకు అవిధేయతను బట్టి కేవలం దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపానికే పాత్రమే. But now the Lord's anger is turned away. అయితే ఇప్పుడు దేవుని కోపము మళ్లించబడింది. Earlier అంతకు పూర్వము there was a continuing judgment against the people for their sinfulness. ప్రజలు వారు చేసిన పాపాన్ని బట్టి ఎడతెగని తీర్పు వారి మీదకి వస్తుండేది. But Isaiah 12:1 gives us precious words of comfort. అయితే యెషయా గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో ఎంతో ప్రశస్తమైన ఆదరణతో కూడిన మాటలు ఉన్నాయి. Your anger turned away that you might comfort me. కాబట్టి నీవు నీ కోపం మళ్లించుకున్నావు తద్వారా నన్ను ఆదరించడానికి. We learn something very valuable from Isaiah. యెషయా నుండి కొన్ని విలువైన సంగతులు నేర్చుకోవచ్చు. We have to note it carefully. జాగ్రత్తగా మనం ఈ మాటలు గమనించాలి. Reconciliation is not about our willingness to have God. చూడండి, సమాధాన పడడం అనేది మనము ఇష్టపడి దేవుని దగ్గర రావడం అనేది కాదు. But God's willingness to have us. అంటే దేవుడు మనల్ని చేర్చుకోవడానికి ఇష్టపడడం. Even the reconciliation also it started with God, not with us. సమాధాన పరచడం అనేది కూడా మానవు నుండి ఆరంభించబడింది కాదు, దేవుని నుండి ఆరంభించబడింది. Now what has happened? ఇప్పుడు ఏం జరిగింది? The deserving wrath is turned to undeserved comfort. ఇప్పుడు మనం ఉగ్రతకి పాత్రమై ఉన్నాం కదా,
అనర్హమైనటువంటి ఆదరణకి మన యోగ్యులమే. And there is no reason for God to make this change. God need not do it. ఈ మార్పు చేయడానికి కారణం లేదు. దేవుడు చేయవలసిన అవసరం ఏమీ లేదు. See what had Israel done in Egypt so that God would save the people and deliver them from the Egyptians. చూడండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి కొరకు వాళ్ళు ఏం చేసినారని? Absolutely nothing. ఖచ్చితంగా ఏమీ చేయలేదు. They had done nothing, but God acted in their favor. వాళ్ళంటూ ఏమీ చేయలేదు, దేవుడే వారి ఎడల దయ చూపించాడు. This is the idea of propitiation that we read about in the New Testament. ఇది క్రొత్త నిబంధనలో ప్రాయశ్చిత్తం గురించినటువంటి తలంపది. Later you can read Romans 3:25. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 3:25 చదవండి. Hebrews 2:17. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17. 1 John 2:2. యోహాను రాసిన మొదటి పత్రిక 2:2. 1 John 4:10. యోహాను రాసిన మొదటి పత్రిక 4:10. In all these verses we can see the idea of propitiation. ఈ వచనాలన్నిటిలో కూడా ప్రాయశ్చిత్తం గురించినటువంటి ఆ తలంపు ఆలోచన చూడొచ్చు. We have done nothing. మనం చేసింది ఏమీ లేదు. Jesus is the means by which God is able to show us undeserved comfort. చూడండి, దేవుడు అనర్హమైనటువంటి ఆదరణ మనం చూపించడానికి యేసు ప్రభు సాధనంగా చేసుకున్నాడు. Jesus is our propitiation so that we do not receive the wrath we deserve. మనము దేనికి పాత్రమైనమో ఆ ఉగ్రత, ఆ కోపానికి పాత్రం కాకుండా ఉండలాగిన యేసు ప్రభు దానికి కారణమయ్యాడు. Through Jesus we are receiving the comfort which we do not deserve. యేసు ప్రభు ద్వారానే మనము ఏ ఆదరణకైతే నోచుకోలేమో, మనం అనర్హులమో, యేసు ప్రభు ద్వారా సాధ్యమైంది. Each person that belongs to the Lord will say the words of thanks for receiving comfort rather than anger. దేవునికి చెందిన ప్రతి వ్యక్తి కూడా ఆ కోపం కాకుండా ఆయన ఆదరించాడు కాబట్టి కృతజ్ఞులమై ఉండాలి. Then in verse 2, తర్వాత 2వ he is expressing his trust in God. దేవుని యందు ఆయనకున్నటువంటి ఆ నమ్మికను గురించి వ్యక్తపరుస్తాడు. I will trust and will not be afraid, for the Lord God is my strength and my song, and he has become my salvation. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదం, ఆయన నాకు రక్షణాధారమే. This is the same words that Moses and the people sang after the Exodus. ఇవే మాటలు మోషే, ఇశ్రాయేల్ ప్రజలు కూడా వారి నిర్గమమైన తర్వాత పాడిన పాటలోని మాటలు. Listen to the similarity of their words to praise God. దేవుణ్ణి స్తుతించే దాని గురించి వారును వీళ్ళు కూడా పలికినటువంటి అవే మాటల గురించి మీరు Notice గమనించండి. the same three words. ఇవే 3 పదాలు, 3 మాటలు వాళ్ళు పలికారు. Strength, బలము, song, పాట, and salvation. రక్షణ. These are the three things we will have, so that we will trust in the Lord and not be afraid. మనం భయపడక యెహోవాయందు నమ్మిక ఉంచలాగిన ఈ 3 పనులు మనము చేస్తాం. God's people are not people who are strong in themselves. దేవుని ప్రజలైన వారు తమంతట తామే బలం కలిగిన వారేమీ కాదు. They are not people who rely on themselves. తమ మీదనే ఆధారపడేటువంటి వారిని నమ్ముకునేటువంటి They are ప్రజలు not కాదు. the people who trust in themselves. తమ యందే నమ్మిక కలిగి ఉండే ప్రజలు కాదు. Yes, we are able to live and breathe and teach and serve and act and move through the strength that God supplies. దేవుడు మనకిచ్చే బలమును బట్టే మనం ముందుకు సాగగలము, మనం బలం పొందగలము, మనం ఏదైనా పని చేయగలము. సమస్తం కూడా ఆయన ఇచ్చిన బలాన్ని బట్టి చేయగలం. Our strength is found in God's grace to give us comfort rather than wrath. మన బలము దేవుని యొక్క ఉగ్రత కాకుండా ఆయన మనకిచ్చే ఆదరణ పైన ఉంది, ఆధారపడి. God is not showing wrath on us. దేవుడు మన పైన ఉగ్రత చూపించడం లేదు కదా, but he is showing comfort. ఆయన మన ఆదరణ చూపుతా ఉన్నాడు. He is a comforting God. ఆయన ఆదరించే దేవుడు. That is our strength. అదే మన బలం. Now I am free from fear to love and serve him. ఇప్పుడు నేను భయపడక ఆయనను నేను స్వేచ్ఛగా సేవించగలను. Because he will not show wrath. ఎందుకంటే నా మీద ఆయన ఇంకా తన కోపాన్ని He చూపించాడు. will speak the words of comfort. ఆయన ఎంతో ఆదరణకరమైన మాటలు So my మాట్లాడతాడు. strength is found in God's goodness towards me. కాబట్టి నా బలము దేవుని నాడెలా చూపించిన మంచితనంలో ఉంది. Then the Lord has become my song. తర్వాత దేవుడు నాకు గానమైనాడు. Thirdly, the Lord has become my salvation. మూడోదిగా దేవుడు నాకు రక్షణాధారమైనాడు. The Lord has rescued us from death. దేవుడు మరణము నుండి తప్పించాడు. He has rescued us from the wrath of God. దేవుని యొక్క తీర్పు ఉగ్రత నుండి, కోపం నుండి So తప్పించాడు. I will give my everything to him because he has rescued me from disaster. కాబట్టి ఇలాంటి ఉపద్రవం నుండి కూడా ఆయన తప్పించాడు కాబట్టి నేను అన్ని విధాలుగా ఆయన స్తుతిస్తాను. Coming to verse 3, 3వ వచనానికి వస్తే, here in this verse you is plural.
ఈ వచనంలో మీరు, ఇది అంటే బహువచనంలో ఉంది మాట. Isaiah now speaks of the community of God's people. ఇక్కడ యెషయా దేవుని ప్రజల సమూహం గురించి So మాట్లాడుతున్నాడు. we are going to joyfully draw waters from the wells of salvation. కాబట్టి మనం ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుంటాం. So finally in verses 4 to 6, కాబట్టి చివరిగా 4 నుండి 6 వచనాల్లో Isaiah says, యెషయా చెప్తున్నాడు, we will make known God's deeds to the world. కాబట్టి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేస్తాం. God's people will embrace their mission to make known the ways of the Lord to the world. దేవుని ప్రజలు దేవునిని లోకానికి ప్రజలకి తెలియపరచబడలాగిన వారు ఆ పనిని పూనుకుంటారు. This is a quote from Psalm 105 verse 1. ఇది 105వ కీర్తన మొదటి వచనంలోనే తీసుకొనబడిన మాట. We will tell each other and the world to give thanks. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకానికి కూడా కృతజ్ఞత చెల్లించండి అని చెప్తాం. We will tell each other and the world to call on the Lord. ప్రతి ఒక్కరు లోకానికి కూడా మీరు యెహోవాకు మొరపెట్టమని చెప్తాం. We will proclaim the glory of God. దేవుని మహిమని మేము ప్రకటిస్తాం. Celebrating with joy like Israel and Miriam did after the Exodus. వారు నిర్గమమైన తర్వాత ఇశ్రాయేలు వలె మిరియాము చేసినట్లుగా ఆ వేడుకలు చేసుకుంటారు. So the apostles reflected this very message కాబట్టి అపోస్తలులు కూడా ఈ సందేశాన్ని వాళ్ళు చెప్తున్నారు. as they preach. వాళ్ళు ప్రకటిస్తుండగా They identified Jesus as Lord and then connected the need to call upon the name of the Lord for their salvation. యేసు ప్రభునే దేవునితో వారు పోలుస్తూ వారి రక్షణ గురించి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. The whole world must know what God has done and his name must be glorified throughout the earth. దేవుడు చేసినది లోకమంతా కూడా తెలుసుకోవాలి, వాటి ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. Therefore, కాబట్టి the apostles and the first century Christians are recorded as proclaiming the name of the Lord Jesus Christ throughout the earth. అపోస్తలులు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు కూడా భూలోకం అంతటా కూడా ఆయన నామమును, దేవుని నామమును ప్రకటిస్తూ సాక్ష్యం ఇచ్చారు. Verse 5 amplifies this truth. 5వ వచనం ఈ సత్యాన్ని గురించే అలా చెప్తా ఉంది. Let this be made known in all the earth. కాబట్టి భూమి అందంతటా ఇది తెలియబడును. What should be made known throughout the earth? ఏమిటి భూలోకం అంతటా తెలియపరచబడవలసింది? The Lord has done glorious things. యెహోవా మహాత్మ్యము గల కార్యము చేసినాడు. That's why we are singing praises to the Lord. అందుకనే దేవునికి మనము స్తుతులు పాడుతున్నాం. And why the Lord must be known throughout the whole earth? ఎందుకని దేవుడు భూలోకం అంతటా కూడా తెలియపరచబడాలి? Because he has done wonderful and glorious things. కనుక ఆయన అద్భుత కార్యములు, మహిమయుక్తమైన కార్యము జరిగించాడు. So listen to the greatest thing the Lord has done. కాబట్టి దేవుడు చేసిన అత్యంత గొప్పదైనటువంటి ఆ కార్యం వినండి. For the Holy One of Israel is among you in his greatness, verse 6. 6వ వచనం చూస్తున్నాం. ఇశ్రాయేలు నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. The Lord has come to his people. దేవుడు తన ప్రజల యొద్దకు వచ్చి ఉన్నాడు. It is written, the Holy One of Israel among you. ఇక్కడ ఏమనుంది? నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ What దేవుడు. does it mean? దాని అర్థం ఏమిటి? God is there in their midst. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. The Lord has come to his people. దేవుడు తన ప్రజల మధ్యలోనికి The వచ్చినాడు. Holy One of Israel is in your midst. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. So the pardoning grace of God brings so many blessings. కాబట్టి క్షమించేటువంటి దేవుని కృప మనకి ఎన్నో ఆశీర్వాదాలను But తెస్తుంది. the greatest blessing is his presence with his people. అయితే అత్యంత గొప్పదైన ఆశీర్వాదం ఏమిటిదంటే దేవుడు తన ప్రజలతో తన సన్నిధిని ఉంచుట. God will be with his people. దేవుడు తన ప్రజలతో ఉంటాడు. No longer separated. ఇక ఏమాత్రం కూడా ఎడబాటుగా ఉండదు. No longer hostile towards his sinful creation. ఏమాత్రం కూడా ఇక ఈ పాపభూయిష్టమైన ఈ సృష్టికి వారు శత్రులుగా ఉండరు. The Gospel of Matthew declares, మరి మత్తయి సువార్త ఇట్లా వెల్లడిపరుస్తాం. Jesus is Emmanuel, God with us. యేసు అంటే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు అని అర్థం. Matthew 1:23. మత్తయి సువార్త 1:23. The Gospel of John declares that God became flesh and dwelt among us. యోహాను సువార్త ఈ విధంగా వెల్లడిపరుస్తా ఉంది. దేవుడు శరీరధారి అయి మన మధ్య నివసించెను. John 1:14. యోహాను సువార్త 1:14. Give thanks and shout for joy. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆనందంతో కేకలు Sing వేయాలి. praises. ఆయనకి స్తుతులు పాడాలి. And put your trust and hope in God because God is with us. దేవుని యందే నమ్మిక నిరీక్షణ ఉంచాలి, ఎందుకనగా ఆయన మనతో కూడా ఉన్నాడు. Yes, so put your hope in him because he has come to comfort his people. ఆయన యందు నిరీక్షణ ఉంచాలి, ఎందుకనగా తన ప్రజలను ఆదరించడానికి దిగి వచ్చాడు ఆయన. So we have started our meditation by quoting the Apostle Paul. అపోస్తలుడైన పౌలు చెప్పిన ఆ మాటతో మనం ఆరంభించాం మన ధ్యానం. And we will end with the same quote. అవే మాటలతోనే మనం ముగిస్తాం. That is 8 Romans. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 and 32 verses. 31, 32 వచనాల్లో. What then shall we say to these things? If God is for us, who can be against us? He who did not spare his own son but gave him up for us all, how will he be not
with him graciously give all things. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thank thee for making the experience of the Israelites, O Lord, the experience of the people of Isaiah's day. ఇశ్రాయేలీల యొక్క అనుభవాన్ని యెషయా దినాల్లో ఉన్న ప్రజలకు అనుభవముగా చేసినందుకు వందనాలు. Israelites were delivered, O Lord, from Egypt not because of their, O Lord, abilities. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విడుదల పొందినది వారి శక్తి సామర్థ్యాలను బట్టి కాదు. It is not because they deserve it. అదే ప్రభు, వారు ఏదో పాత్రులని కూడా కాదు. But even we also, O Lord. ప్రభు, మేము కూడా, O Lord, we are not worthy, so that the God's wrath may not be upon us. And God has to comfort us, for none of these things we are worthy. దేవుడు మా మీద కోపపడకుండా ఉండి మమ్మల్ని ఆదరించిన దానికి ప్రభు, మాలో ఏ యోగ్యతల అర్హత ఏమీ లేదు. దేనికి పాత్రలం కాదు. Propitiation we have done nothing. ఓ ప్రభు, మీ ప్రాయశ్చిత్తం చేయడానికి మేము చేసింది ఏమీ లేదు. In the case of salvation we have done nothing. రక్షణ మాటకు వస్తే కూడా మేము చేసింది ఏమీ లేదు. Because of thy grace. కేవలం నీ కృపను బట్టి thou hast become our strength. నీవు మాకు బలమైనావు. Because you are not showing wrath, you are showing comfort. That itself is of great strength. నీవు కోపగించడం లేదు, ఉగ్రత చూపించడం లేదు. కాబట్టి ప్రభా, నీవు మమ్మల్ని ఆదరిస్తున్నావు, అదే మాకు బలమై ఉంది. And it has turned to a song. అది ఒక గానముగా మార్చబడింది. Oh, you have become our strength, song and salvation. నీవు మాకు బలము, మా గానము, మా రక్షణ అయి ఉన్నావు. Today we can sing aloud. ఇది నాన్న మేము బిగ్గరగా మేము పాడగలం. you are there for us, who can be against us? నీవు మా పక్షము ఉండగా మాకు విరోధి ఎవడు? We can join our voices with the voice of Apostle Paul. అపోస్తలుడైన పౌలుతో స్వరముకు ఎత్తి ప్రభా మేమును పాడగలం. Thou art our salvation. నీవు మా రక్షణ అయి ఉన్నావు. Thou art our song. నీవు మా గానమై ఉన్నావు. Thou art our strength. నీవు మా బలమై ఉన్నావు. Continue to speak to us. ప్రభు, ఎడతెగక మాతో మాట్లాడండి. We do pray in the all powerful name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.